హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు రాఖీ పండుగ మరియు మా పెద్ద పాప పుట్టినరోజని మేమైతే ఈ గుడికి వెళ్తున్నాము. ఈ గుడిలో చాలా మహిమలు ఉన్నాయని ప్రాచుర్యంలో ఉంది. ఇంకా ఇక్కడ ఏ మొక్కు మొక్కుకున్నా త్వరలో అంటే చాలా తొందరగానే తీరుతుందని ఇక్కడైతే భక్తుల నమ్మకం అన్నమాట. ఇది మిలిటరీ ఏరియాలో ఉంటుంది, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అందుకే ఈ రోడ్ ఇంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. ఈ గుడి పేరు నాగమ్మ తల్లి టెంపుల్. ఈ గుడి వచ్చేసి తిరుమలగిరి ఏఓసి సెంటర్లో ఉంది. మనకి వెళ్ళడానికైతే సికింద్రాబాద్ నుంచి ట్రాన్స్పోర్టేషన్స్ అయితే ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా అయితే నాగుల చవితి ఇంకా నాగుల పంచమి రోజు అయితే ఇక్కడ చాలా రష్ అయితే ఉంటుందంట. మరి నాగుల చవితి రోజు నాగుల పంచమి రోజు ఈ రోజు ఏ విధంగా ఉంటుందనేది నాకైతే తెలియదు. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. మేమైతే మాట్లాడుకుంటూ ఇలాగే వచ్చేసాము. మెయిన్ కమాన్ దగ్గరికి వచ్చేసింది. చూడ్డానికి పబ్లిక్ అయితే చాలా ఉన్నట్టే ఉన్నారు. అటు ఇటు చాలా కార్లు, ఆటోలు, బైక్లు అయితే పార్కింగ్ చేసే ఉన్నాయి. కాలసర్పదోషాలకు ఇంకా వంశపారపర్యంగా సర్పదోషాలకైతే ఇక్కడ నాగప్రతిష్ఠ అయితే ఇక్కడ దగ్గరుండి చేపిస్తారంట. ఇక్కడ స్పెషల్ కూడా అదేనంట. ఇక్కడ చేయించుకుంటే మనకి జన్మజన్మల నుండి ఉన్న సర్పదోషాలన్నీ అయితే పోతాయంట. మరి సో మొత్తానికైతే గుడి దగ్గరికి వచ్చేసాము. ఈ గుడి చుట్టుపక్కల ఉన్న వ్యూ అంతా చూపిస్తాను. ఇక్కడ చాలా అంటే చాలా విగ్రహ ప్రతిష్టలు అయితే ఉన్నాయి. అవి నాకు వాటిని ఏమంటారో కూడా పెద్దగా తెలీదు. ఇక్కడైతే జంట నాగులను ప్రతిష్ఠించారు. ఎవరికైతే దోషాలు ఉంటాయో వారితో ఈ ప్రతిష్టను అయితే చేయిస్తారంట. దానివల్లనే ఇక్కడ ఇప్పుడు మనలాంటి వాళ్ళు వచ్చే వాళ్ళందరూ ఈ విధంగా చేసి ఉంచారో ఈ ప్రతిష్టలన్నిటికీ వాళ్ళు అభిషేకం అయితే చేస్తున్నారు, పూజిస్తున్నారు. మొత్తానికైతే మెయిన్ గుడి అయితే ఇది చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. కానీ మనకి లోపలికైతే అస్సలే కెమెరా అలౌడ్ లేదు. మేమైతే పూజ చేయించాము, మా పాప పేరు మీద అర్చన చేయించుకున్నాము. ఇంకా అమ్మవారికి వడిబియ్యం అయితే పోసాము. సో మీకు వీడియో స్టార్టింగ్లోనైతే చెప్పాను కదా, ఈ విధంగానైతే జంట నాగుల్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఎంతమందికి ఇక్కడ ప్రతిష్ఠించిన ప్రతిష్టలని చూస్తేనైతే ఎంతమంది దోషాలకైతే ఇక్కడ నాగదోషాలు తొలగాయో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడైతే ప్రతి శుక్రవారం, మంగళవారం కూడా మహిళలు ఇక్కడికి వచ్చేసి కుంకుమార్చనలు అవి జరుపుకుంటున్నారు. ఈ ముఖ్యంగా శ్రావణ మాసంలో వాయనాలు అయితే ఇక్కడే తీసుకోవడం ఇవ్వడం జరుగుతుంది. మేమైతే మా పాప పుట్టినరోజని ఇంకా మాకు చిన్న మొక్కు కూడా ఉంటే నేను అమ్మవారికి వడిబియ్యం అయితే పోసేసాము. ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా వీడియో తీయడానికి అయితే కుదరలేదు. నా వెనకాల చూడండి, గుడి బయట ఎలా ఉన్నాయో విగ్రహ ప్రతిష్టలు, అలాగే లోపల కూడా ఉన్నాయి జంట నాగుల ప్రతిష్టలు. అయితే గుడి నిండా అవే ఉంటాయి, మనకి ఎక్కడ చూసినా అలాగే ఉంటుంది. మనకైతే ఈ ప్రదేశంలో అమ్మవారి ఇందాకే తిరిగి వెళ్ళిందా అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ మనల్ని ఎవరో పలకరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ గుడికి వస్తేనైతే చాలా ప్రశాంతతనైతే దొరుకుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ అమ్మవారి గుడి గురించి నేను చెప్పాలనుకున్నాను. ఇంకా చాలా ఉంది కానీ నాకు మాటల్లో చెప్పలేను. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.